గుంటూరులో ఇసుక యార్డ్ల దగ్గర గందరగోళం కంటిన్యూ అవుతూనే ఉంది. దళారుల రాజ్యం కొనసాగుతూనే ఉంది. ఒక్కో ఆధార్ కార్డుకు 20 టన్నుల ఇసుక మాత్రమే ఇస్తూ ఉండడంతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ముందుగానే స్లిప్స్ తీసుకుంటున్నారు దళారులు. వందల ఆధార్ కార్డులు ఇచ్చి ముందుగానే స్లిప్స్ సంపాదిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన లారీ డ్రైవర్స్ తరచూ గొడవకు దిగుతున్నారు. రోజుల తరబడి లైన్లోనే వెయిట్ చేయాల్సి వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్లిప్లున్న వాళ్లకు క్యూ లైన్ లేకుండానే ఇసుక నింపుతున్నారని, తమ పట్ల కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాగ్వాదానికి దిగుతున్నారు. మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. నాగరాజ్, దళారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఇంత గందరగోళం సృష్టిస్తూ ఉంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు? ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు ఆయా రీచ్లకు వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని చోట్ల ఇప్పటికే యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం పల్నాడు జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఏదైతే వైకుంఠపురం రీచ్లో పనిచేస్తున్న వీఆర్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన తెనాలి డివిజన్లో పరిధిలోకి వచ్చినట్లయితే మొన్నంగి రీచ్లోకి మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటి మీద అక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం చేశారు. అయినప్పటికీ కూడా ఎవరైతే దళారులు ఇప్పటికే ఇసుక రీచ్లు, ఇసుక స్టాక్ యార్డుల వద్ద కన్నేశారో వీళ్ళు స్థానికంగా ఉన్న అధికారులతో కుమ్మక్కైతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి లింగాయపాలెం వద్ద చాలా పెద్ద ఎత్తున బారులు తీరిన లారీలు అయితే కనిపించాయి ఉన్నాయి. లారీ డ్రైవర్లంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, క్యూ లైన్ పాటించడం లేదు. అక్కడున్న అధికారులు ముందుగానే స్థానికులకి ఆధార్ కార్డుల ఆధారంగా కూడా స్లిప్పులు పంపిణీ చేసి వాళ్ళ క్యూ లైన్లో నుంచి తప్పించి ఆ లారీలన్నింటిని కూడా లోడ్ చేస్తున్నారు. కాబట్టి తాము రోజుల తరబడి ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉంచవలసి వస్తుంది. మరొక వైపు యజమానుల నుంచి కూడా తాము తిట్లు తినాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదనేది డ్రైవర్ల వాదన వినిపిస్తుంది. అయితే ప్రధానంగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా పలుసార్లు ఈ ఇసుక రీచ్లు, ఇసుక స్టాక్ యార్డులను కూడా పరిశీలించి అక్కడ అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు పోలీసులను కూడా స్టాక్ యార్డుల వద్ద ఉంచి క్యూ లైన్లు పాటించి సక్రమంగా ఇసుక లోడింగ్ జరిగే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇటువంటి వివాదం తెర మీదకు వస్తూనే ఉంది. మనం వైకుంఠపురంతో పాటు లింగాయపాలెం చూసాం, మొన్నంగు చూసాం, గతంలో గుండెమెడ కావచ్చు, ఇలా పలు రీచ్ల వద్ద, పలు స్టాక్ యార్డుల వద్ద ఇటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కానీ సమగ్రమైన పాలసీ ఇప్పటికే లేకపోవడంతో కొంత గందరగోళం అయితే నెలకొంటా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను మాత్రం గుర్తించి వాటి విక్రయాలకైతే తెరదీసింది. కానీ ఇంకా రీచ్ల్లోకి వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ఇంకా చాలా స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వ అధికారుల వైపు ఉంది. మరొక వైపు ఏదైతే ఆధార్ కార్డుకి 20 టన్నుల రోజుకు ఒక ఇసుక ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో దాన్ని క్యాష్ చేసుకునేందుకు కూడా స్థానికులు, అదేవిధంగా దళారులు కూడా ఈ స్టాక్ యార్డుల వద్ద అధికారులతో కుమ్మక్కవుతున్నట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటిని దాటి ఇసుక ఏదైతే ఉచిత ఇసుక ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అది ప్రజలకు సక్రమంగా అందాలంటే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవకాశం ఈ చర్యల వల్ల మనకు అర్థమవుతా ఉంది. ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేసే సంకేతాలు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా రీచ్ల వద్ద ఎక్కడా కూడా లారీలు క్యూ లైన్ పాటించకుండా దళారుల వైపు అధికారులు కొమ్ము కాయకుండా కూడా పటిష్టమైన నిఘా ఉంచాల్సి వస్తుంది. గతంలో అయితే మనం టోకెన్లు కూడా ఆన్లైన్లో జారీ చేసిన నేపథ్యం ఉంది. టోకెన్ ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది, అమౌంట్ కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి రీచ్ల్లో కనుక వెళ్ళినట్టయితే ఆ రీచ్ల్లో ఇసుక నింపేవారు. అయితే ప్రస్తుతం అటువంటి విధానం లేదు. కాబట్టి త్వరలోనే సాంకేతిక ఆధారంగా వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనుకున్న విధంగా ఉచిత ఇసుకను ప్రజలకు అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజ్.